మనం ఈరోజు కొన్ని ఆంధ్రప్రదేశ్ స్పెసిఫిక్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ అనేవి డిస్కస్ చేసుకుందాం. అండ్ దానిలో మీరు ఇమేజ్‌లో చూస్తున్నట్టు ఇది ఒక పీకాక్ తరంతుల అని చెప్పేసి ఒక కొత్త స్పైడర్ అన్నమాట. ఇది పర్టిక్యులర్‌గా ఆంధ్రప్రదేశ్‌కి ఒక రకంగా ఎండెమిక్ స్పీసీస్ అన్నమాట. సో, ఎండెమిక్ స్పీసీస్ అంటే ఈ స్పీసీస్ ఏవైతే ఉన్నాయో ప్లాంట్స్ గాని, యానిమల్స్ గాని అవి స్పెసిఫికల్లీ ఫౌండ్ ఇన్ వన్ పర్టిక్యులర్ ఏరియా అన్నమాట. వాటిని ఏమని పిలుస్తారంటే ఎండెమిక్ స్పీసీస్ అని పిలుస్తారన్నమాట. అయితే ఈ పీకాక్ తరంతుల అనేది చాలా చాలా ఇంపార్టెంట్ స్పీసీస్. ఎందుకంటే ఇప్పుడు మనం ఐయూసీఎన్ రెడ్ లిస్ట్ ఆఫ్ థ్రెటెన్డ్ స్పీసీస్ చూసుకుంటే, సో ఈ ఐయూసీఎన్ రెడ్ లిస్ట్ ఆఫ్ థ్రెటెన్డ్ స్పీసీస్ లిస్ట్‌లో ఈ పీకాక్ తరంతుల ఏదైతే ఉందో, ఈ పీకాక్ తరంతుల అనేది పర్టిక్యులర్‌గా క్రిటికల్లీ ఎండేంజర్డ్ అన్నమాట. సో, క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీసీస్. అండ్ ఈ పీకాక్ తరంతుల గురించి 2025 యూపీఎస్సీ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్‌లో కూడా అడగటం జరిగిందన్నమాట. సో, దీన్ని ఏమని పిలుస్తారంటే పీకాక్ తరంతుల అని పిలుస్తారు. అండ్ ఇదొక స్పైడర్ జాతికి చెందినటువంటి, అంటే ఇది ఒక స్పైడర్ అన్నమాట తరంతుల. రైట్. సో, దీని గురించి ఒక ఇంపార్టెంట్ డీటెయిల్స్ అనేవి మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇదొక సాలీడు. అండ్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి శ్రీశైలం, నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్‌లో. ఎందుకంటే ఈ పీకాక్ తరంతుల అనే ఈ సాలిడ్ ఏదైతే ఉందో ఇది ఆంధ్రప్రదేశ్‌లోనే స్పెసిఫిక్‌గా ఎండెమిక్. సో, అది మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్‌లీ. సెకండ్ ఏంటంటే ఇది ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్‌లో ఒక రకంగా అంచనా వేయటానికి ఒక శాస్త్రీయ సర్వే అనేది ప్రారంభం అవటం జరిగిందన్నమాట. అంటే వాటి హ్యాబిటాట్ ఏంటి? ఎన్ని ఉన్నాయి? సో, ఈ రకంగా ఎందుకంటే క్రిటికల్లీ ఎండేంజర్డ్ కాబట్టి, ఇప్పుడు ఐయూసీఎన్ రెడ్ లిస్ట్‌లో క్రిటికల్లీ ఎండేంజర్డ్ కాబట్టి జనరల్‌గా వీటి పాపులేషన్ అనేది ఎక్కువగా ఉండదన్నమాట. సో, అందు గురించి ఎగ్జిస్టింగ్ స్పీసీస్ ఏవైతే ఉన్నాయో, సో ఇప్పుడు ఇది క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీసీస్ అయినప్పుడు దీని నెక్స్ట్ స్టేటస్ ఏంటంటే ఇది ఎక్స్టింక్ట్ ఇన్ వైల్డ్ అన్నమాట. ఎక్స్టింక్ట్ ఇన్ వైల్డ్. సో, ఈ ఎక్స్టింక్ట్ ఇన్ వైల్డ్ తర్వాత దీని నెక్స్ట్ హైయెస్ట్ స్టేటస్ ఏంటంటే ఎక్స్టింక్ట్ అన్నమాట. సో, ఇట్ విల్ గో ఎక్స్టింక్ట్ అల్టిమేట్లీ. సో, ఇలాంటి స్పీసెస్‌ని జనరల్‌గా మనం ప్రొటెక్ట్ చేసుకోలేనప్పుడు ఏమవుతుందంటే అవి అల్టిమేట్‌గా ఎక్స్టెంట్ అయిపోతాయి అన్నమాట. అంతే, అంతరించిపోతాయి. సో, ఎక్స్టెంట్ ఇన్ వైల్డ్ అంటే దాదాపుగా ఈ వైల్డ్‌లో అవి అంతరించిపోవటం అనేది జరుగుతుందన్నమాట. సో, ఇది ఒక రకంగా ఐయూసీఎన్ రెడ్ లిస్ట్ ఆఫ్ థ్రెటెన్డ్ స్పీసెస్‌లో లెవెల్స్ అన్నమాట. సో, దీనిలో చాలా లెవెల్స్ ఉంటాయి. బట్ మనం క్రిటికల్లీ ఎండేంజర్డ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి క్రిటికల్లీ ఎండేంజర్డ్ తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఎక్స్టింక్ట్ ఇన్ వైల్డ్. అండ్ ఎక్స్టింక్ట్ ఇన్ వైల్డ్ తర్వాత కంప్లీట్‌గా ఈ స్పీసెస్ అనేవి ఎక్స్టింక్ట్ అయిపోవటం జరుగుతుందన్నమాట. సో, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే ఈ పీకాక్ తరంతుల అనేది కనిపిస్తుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్‌లో ఏ ఏరియాలో కనిపిస్తుందంటే ఈ నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్‌లో. ఈ నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్‌లో పీకాక్ తరంతులను అంచనా వేయటానికి ఒక శాస్త్రీయ సర్వే అనేది ప్రారంభించడం కూడా జరిగిందన్నమాట. అయితే మీరు ఒకసారి చూస్తే ఇదేంటంటే ప్రపంచంలోనే అత్యంత అరుదైనటువంటి సాలిడ్ అన్నమాట. సో, అత్యంత అరుదైన అండ్ అదే విధంగా చూడముచ్చటైనటువంటి సాలెపురుగుల్లో ఇది ఒకటి. అండ్ దాంతో పాటు ఇది ఏ కలర్‌లో ఉంటుందంటే మెటాలిక్ బ్లూ లేదంటే నీలం కలర్‌లో ఇది ఉండటం అనేది జరుగుతుందన్నమాట. అండ్ ఇంకా ఏంటంటే ఇలాంటి ఇది పర్టిక్యులర్‌గా ప్రపంచంలోనే అత్యంత అరుదైన సాలిడ్ అండ్ దాంతో పాటు ఇది మెటాలిక్ బ్లూ కలర్‌లో ఉండటం. సో, దీనివల్ల ఏంటంటే ఈ పీకాక్ తరంతుల అనేది చాలా ఎక్కువ ప్రసిద్ధి చెందిందన్నమాట ప్రపంచంలోనే. అండ్ దీన్నే గుత్తి సఫైర్ ఆర్నమెంటల్ తరంతుల అని కూడా పిలుస్తారన్నమాట. గుత్తి సఫైర్ ఆర్నమెంటల్ తరంతుల అని పిలుస్తారు. సో, ఎందుకు గుత్తి సఫైర్ ఆర్నమెంటల్ తరంతుల అని పిలుస్తారంటే ఇది మొట్టమొదటిసారిగా కనుగొనబడినటువంటి ప్రాంతం ఆధారంగా దీనికి ఈ గుత్తి సఫైర్ ఆర్నమెంటల్ తరంతుల అని పిలవటం జరుగుతుందండి. ఆర్నమెంటల్ అంటే జనరల్‌గా ఇది చాలా అందంగా చూడముచ్చటగా ఉంటుందన్నమాట. సో, అందువల్ల. అండ్ ఈవెన్ మీరు చూస్తే పీకాక్ ఎలా ఉంటుందో సో, అదే కలర్స్‌లో డిఫరెంట్ కలర్స్‌లో అందంగా ఉండటం వల్ల దీన్ని పీకాక్ తరంతుల అని పిలుస్తారు. దీన్ని కూడా గుత్తి సఫైర్ ఆర్నమెంటల్ తరంతుల అని కూడా పిలవటం జరుగుతుందన్నమాట. అయితే దీని యొక్క శరీరాకృతి అనేది ఒక్కసారి మనం పరిశీలిస్తే ఈ సాలిడ్ ఏదైతే ఉందో దీని శరీరం ప్రకాశవంతమైనటువంటి నీలం రంగులో ఉండి అండ్ దాంతో పాటు దీని యొక్క కాళ్ళు గాని, ఉదర భాగం గాని
పసుపు మరియు తెలుపు రంగులతో కూడినటువంటి జియోమెట్రిక్ ప్యాటర్న్స్ అనేవి క్లియర్గా కనిపిస్తాయి అన్నమాట దీనిలో కంప్లీట్గా. అండ్ ఇంకా ఇది తన కాళ్లతో కలిపి 6 నుంచి 8 అంగుళాల వరకు పెరుగుతుంది. అండ్ ఇది చాలా పెద్ద మరియు ఆకట్టుకునేటువంటి సాలెపురుగు అనమాట. అయితే ఇవి ఎక్కడ నివసిస్తాయి ఈ సాలెపురుగులు అనేవి? అయితే కొన్ని స్పీసెస్ చెట్ల పైన నివసించేటువంటి స్పీసెస్ ఉంటాయన్నమాట. చెట్ల పైన నివసించేటువంటి జాతులు ఉంటాయి. సో ఈ చెట్ల పైన నివసించేటువంటి జాతుల్ని ఏమని పిలుస్తారంటే ఎయిర్బోరియల్ స్పీసెస్ అని కూడా పిలుస్తారనమాట. వెరీ ఇంపార్టెంట్. అంటే ఎయిర్బోరియల్ స్పీసెస్ అనేవి చెట్ల పైన నివసించేటువంటి జాతులు, జంతువులు. అండ్ ఈ పీకాక్ తరంతుల కూడా ఒక రకంగా ఎయిర్బోరియల్ స్పీసెస్. అంటే ఇది చెట్ల పైన నివసిస్తుంది. ఇవి చెట్ల తొర్రలు, బెరడు పగుళ్ళు అండ్ ఇదే విధంగా ఎత్తైన ప్రదేశాల్లో ఈ పీకాక్ తరంతుల అనేది నివసిస్తూ ఉంటుందన్నమాట. అది దాని హ్యాబిటాట్, రైట్? సో అది పీకాక్ తరంతుల యొక్క హ్యాబిటాట్ పర్టికులర్గా. అయితే భారతదేశానికి మాత్రమే పరిమితమైంది అనమాట. సో భారతదేశం అంటే ఎంటైర్ భారతదేశం కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని ప్రదేశాల్లో మాత్రమే ఈ పీకాక్ తరంతుల అనేది కనిపించడం జరుగుతుంది. పర్టికులర్గా ఈ నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ లో ఈ పీకాక్ తరంతుల అనేది కనిపిస్తుంది. సో దాని గురించే మనం ఈ పీకాక్ తరంతుల అనేది ఒక రకంగా ఎండమిక్ స్పీసెస్ అని కూడా చెప్పుకోవడం జరిగిందనమాట. అయితే దీని లక్షణాలు మనం ఒకసారి పరిశీలిస్తే కొన్ని స్పీసెస్ ని నాక్టర్నల్ స్పీసెస్ అని కూడా పిలుస్తారనమాట. మీరు వినే ఉంటారు ఈ వర్డ్. నాక్టర్నల్ స్పీసెస్ అంటే ఏంటంటే రాత్రి పూట వేటాడేటువంటి జీవులు ఏవైతే ఉంటాయో వాటిని నాక్టర్నల్ స్పీసెస్ అంటారనమాట, లేదంటే నాక్టర్నల్ హంటర్ అంట. జనరల్ గా రాత్రిపూట యాక్టివ్గా ఉండే స్పీసెస్ ని నాక్టర్నల్ స్పీసెస్ అంటారు. అండ్ రాత్రిపూట వేటాడేటువంటి జీవులు ఏవైతే ఉంటాయో వాటిని నాక్టర్నల్ హంటర్స్ అంటారనమాట. సో జనరల్ గా ఈ పీకాక్ తరంతుల అనేది కూడా ఒక రకంగా నాక్టర్నల్ స్పీసెస్ అనమాట, నాక్టర్నల్ హంటర్. అయితే ఈ పీకాక్ తరంతుల అనేది పగటిపూట అంత ఎక్కువగా బయటకు రాదు. కేవలం ఇది ఒక రకంగా నాక్టర్నల్ స్పీసెస్, రాత్రిపూట బయటకు రావటం, చురుగ్గా ఉండటం. సో దానివల్ల పర్టికులర్గా దీన్ని నాక్టర్నల్ స్పీసెస్ లేదంటే నాక్టర్నల్ హంటర్ అని కూడా పిలుస్తారనమాట. అయితే ఈ పీకాక్ తరంతులు ఏదైతే ఉంటుందో అవి ఆహారం కోసం గూడు, వెబ్, సో దీని మీద ఆధారపడటం జరగదు. కీటకాలు మరియు లేదంటే చిన్న జంతువుల్ని వేటాడడానికి వేగం మరియు విషాన్ని కూడా అవి ఉపయోగిస్తూ ఉంటాయన్నమాట. అండ్ దాంతోపాటు ఈ పీకాక్ తరంతుల అనేది ఏదైతే ఉందో ఇది కూడా చాలా వేగంగా కదలగలదనమాట. సో దాని కదలిక ఏదైతే ఉంటుందో ఆ కదలిక అనేది చాలా వేగంగా ఉండటం కూడా జరుగుతుందన్నమాట. అండ్ దాంతోపాటు నిలువుగా ఉండే ఉపరితలాలను ఇది సులభంగా ఎక్కగలదు. అంటే చెట్లుని ఇది సులభంగా ఎక్కగలదు. అండ్ నిలువుగా ఉన్నటువంటి ఉపరితలాలు ఏవైతే ఉంటాయో అవి కూడా ఇది చాలా ఈజీగా ఎక్కగలదు అనమాట. అండ్ దాంతోపాటు జీవితకాలం అంటే ఆడజీవులు దాదాపుగా 15 సంవత్సరాల పాటు లేదంటే 15 సంవత్సరాల కంటే ఎక్కువ జీవించడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. 15 సంవత్సరాలు అంటే ఒక సాలీడుకి చాలా ఎక్కువ సంవత్సరాలు. సో ఆడజీవులు 15 సంవత్సరాల వరకు ఎక్కువ కాలం జీవిస్తాయి. అయితే మగ జీవుల జీవిత చక్రం అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట. అయితే సంతానోత్పత్తి గురించి ఒక్కసారి మనం చూస్తే ఆడజీవులు దాదాపు 50 నుంచి 150 గుడ్లతో కూడినటువంటి సంచులను పెడతాయి మరియు అవి పొదిగే వరకు కూడా వాటిని రక్షిస్తూ ఉంటాయన్నమాట. ఈ పీకాక్ తరంతుల అనేది మన ఎగ్జామ్కి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 2025 యూపీఎస్సీ ఎగ్జామ్లో ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో ఈ పీకాక్ తరంతుల గురించి అడగటం జరిగింది. ఫస్ట్ సిగ్నిఫికెంట్ థింగ్. సెకండ్ ఏంటంటే ఇది ఆంధ్రప్రదేశ్లో మాత్రమే మనకి కనిపిస్తుంది. ఇది ఒక ఎండమిక్ స్పీసెస్ అండ్ అదేవిధంగా క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీసెస్ అవ్వటం వల్ల నేను ఆల్రెడీ చెప్పాను ఈ పీకాక్ తరంతుల అనేది క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీసెస్ అనమాట. IUCN రెడ్ లిస్ట్ ఆఫ్ థ్రెటెండ్ స్పీసెస్. క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీసెస్ అవ్వటం వల్ల జనరల్గా అండ్ ఇది ఆంధ్రప్రదేశ్లో ఫౌండ్ అవుట్ అవటం వల్ల అంటే ఆంధ్రప్రదేశ్కి ఒక రకంగా ఎండమిక్ స్పీసెస్ అవ్వటం వల్ల ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. రైట్. సో ఇది పీకాక్ తరంతుల ఇట్లాగా ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో పంచాయతీలకు 2 ముఖ్యమైనటువంటి అవార్డులు అనేవి రావడం జరిగిందనమాట. అంటే జాతీయ స్థాయిలో పంచాయతీలు 2 పంచాయతీలు ఆంధ్రప్రదేశ్లో ఈ అవార్డులకి ఎంపిక అవడం జరిగింది. సో ఆ అవార్డులు ఏంటని ఒకసారి పరిశీలిస్తే మనం ముఖ్యంగా ఆ పంచాయతీలు అవార్డులు పొందినటువంటి పంచాయతీలు ఏంటని పరిశీలిస్తే తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి చంద్రగిరి మండలానికి చెందిన కందులవారిపల్లె అండ్ అదేవిధంగా చిత్తూరు జిల్లాలోని ఐరాల మండలానికి చెందినటువంటి కాణిపాకం. ఈ కందులవారిపల్లె అదేవిధంగా కాణిపాకం పంచాయతీలు
జాతీయ స్థాయి పంచాయతీ అవార్డు 2026లో ఆంధ్రప్రదేశ్కి రాష్ట్రానికి ప్రత్యేక కేటగిరీ కింద 3 అవార్డులు అనేవి లభించడం జరిగిందనమాట. అయితే మరొక పురస్కారం క్షమతా నిర్మాణ్ సర్వోత్తమ్ సంస్థాన్. ఈ క్షమతా నిర్మాణ్ సర్వోత్తమ్ సంస్థాన్ పురస్కారానికి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి పంచాయతీ రీసోర్స్ సెంటర్ అనేది ఎంపిక అవడం కూడా జరిగిందనమాట. సో ఇలాగా కందులవారిపల్లె, కాణిపాకం అండ్ చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి పంచాయతీ రీసోర్స్ సెంటర్స్కి దాదాపుగా జాతీయ స్థాయిలో 3 అవార్డ్స్ అనేవి రావడం జరిగిందనమాట. ఇక్కడ నగదు ప్రోత్సాహాల గురించి మనం మాట్లాడుకుంటే ఈ కందులవారిపల్లె మరియు చిత్తూరు జిల్లా పంచాయతీ రిసోర్స్ సెంటర్లకు ఒక్కొక్క ఈ రీసోర్స్ సెంటర్కి అదేవిధంగా కందులవారిపల్లెకి ఒక్కొక్కరికి దాదాపు 1 కోటి చొప్పున నగదు అనేది కేంద్ర ప్రభుత్వం అందించడం జరుగుతుంది. అండ్ దాంతో పాటు ఈ కాణిపాకం పంచాయతీ ఏదైతే ఉందో దీనికి 75 లక్షల నగదు ప్రోత్సాహకాన్ని కేంద్ర ప్రభుత్వం అనేది అందించడం జరుగుతుంది అనమాట. సో వివిధ కేటగిరీల్లో ఈ పంచాయతీలకి జాతీయ స్థాయిలో అవార్డు అనేది లభించడం జరిగిందనమాట. So that's all అండి for today. Thank you.